ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. ఆగస్ట్ 23వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SSD టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఎగ్జాక్ట్ గా అర్ధరాత్రి 12:30 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే మొత్తం 10,000 SSD టోకన్స్ తెల్లవారుజామున 1:47 కంప్లీట్ గా అయిపోయి 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. దివ్య దర్శనం టోకన్స్ తెల్లవారుజామున 2:13 కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక ఆగస్ట్ 24వ తేదీ అనగా ఎల్లుండి దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని మిడ్నైట్ 12 తర్వాత అంటే రేపు 12 AM తర్వాత ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు టోకన్స్ యొక్క స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నవంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఎవరైతే ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆగస్ట్ 22వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని గమనించుకొని మిస్ కాకుండా లక్కిడిపులో సెలెక్ట్ అయిన వారందరూ మధ్యాహ్నం 12 గంటల లోపు మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు అనగా ఆగస్ట్ 22వ తేదీ శనివారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకి 3 నుంచి 5 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కలిగిన భక్తులకి 4 నుంచి 6 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఆగస్ట్ 21వ తేదీ శుక్రవారం రోజున 78,057 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 33,406 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 4,15,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. 4,62,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 2,40,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,349 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రేపు ఆఫ్లైన్ టోకన్స్ యొక్క టైమింగ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.